నమస్తే అండి. సో ఇప్పుడు బిగ్ బాస్ 8 సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, సో ఎలా అనిపిస్తుంది మరి? బిగ్ బాస్ లో ప్రోమోగినాగా వచ్చేసి నాగార్జున గారిది, సో మీకు ఎలా అనిపించిందమ్మా? బాగుంటుంది, ఎందుకంటే చాలా మంది వస్తున్నారు, బర్రెలక్క లాంటి వాళ్ళు. ఇంకా ఎవరు కుమారి ఆంటీ కూడా వస్తుంది. మంచిగా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మరి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, మరి ఎలా ఆడతారు అనుకుంటున్నారు? కుమారి ఆంటీ వస్తే బిగ్ బాస్ కి సూట్ అవుతారు అనుకుంటున్నారు? సూట్ అవుతుందండి, ఎందుకంటే కష్టపడి వచ్చింది కదా ఆమె కూడా. ఖచ్చితంగా సెలెక్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అందరూ మంచిగా ఆడతారు, జనాలందరినీ బాగా నవ్విస్తారు. అంటే అంటే ఒక నవ్వించుడు కాకుండా, వంట చేయడం కాకుండా మరి వేరే గేమ్స్ కింద ఆడాలి, చాలా మైండ్తో ఆడాలి, అందరితో కొట్లాడాలి, పీకులాడాలి. తర్వాత ఆమె బిజినెస్కి ఏమైనా దెబ్బపడే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? రియాలిటీ ఓర్పుతనం కొంతవరకే ఉంటుంది, కానీ ఏమైనా బిజినెస్ మీద దెబ్బతినే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎందుకంటే ఆమె ఓన్ బిజినెస్ కాబట్టి ఇది ఆటలాగే చూస్తారు, ఆమె బిజినెస్ లాగే చూస్తారు. బాగుంటుంది, బాగా ఆడతారు. ఒకవేళ కుమారి ఆంటీ బిగ్ బాస్ హౌస్లో ఉంటే మరి ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నారు మరి ఆడియన్స్ నుండి? మంచిగానే ఉంటుందండి సపోర్ట్ అయితే మా నుంచి. సో రీతు చౌదరి గారు వస్తున్నారు కదా బిగ్ బాస్కి. సో ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న చెడ్డీలు మిడ్డీలు వేసుకొని డ్యాన్స్ చేస్తుంటారు కదా. సో ఒక అమ్మాయి వస్తే ఎలాంటి పర్ఫామ్ చేస్తుంది? ఆమె కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్ అంటున్నారు. సో బిగ్ బాస్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి? మంచిగా చేస్తుంది, అంటే ఇంకా మామూలుగా రీల్స్లో అంతా చేసింది కదా. సో మంచిగా ఆడుతుంది, అంటే యంగ్స్టర్స్కి బాగా ఆకట్టుకుంటుందా మరి అమ్మాయి? అదే. సో తేజస్విని గారికి నాకు వస్తున్నారు, అమర్దీప్ గారి భార్య. సో ఎలా ఉండబోతుంది? లాస్ట్ టైం అమర్దీప్ టైటిల్ ఓడిపోయారు. సో ఈసారి ఆమె టైటిల్ గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? మంచిగా ఆడుతుంది, ఎందుకంటే ఆమె సీరియల్స్ కూడా చూస్తాంట, మా అభిమాని నేను కూడా. ఎందుకంటే సీరియల్స్లలో కూడా మంచిగా గుడ్ నేమ్ ఉంది ఆమెకి, ప్రజల్లో మంచిగా మెప్పు పొంది బాగా మంచిగా ఆడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే టైటిల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారా మరి? ఎవరికి అంటే తేజస్విని గారికి. మీరు చూద్దామండి ఆటలు ఎలా ఉంటుందని. బర్రెలక్క తెలుసు కదా, బర్రెలక్క బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మరి? మంచిగా ఆడుతుంది, ఫైట్ చేస్తుంది, జనాలను మెప్పిస్తుంది ప్రజల కోసము. ఆల్రెడీ బయట అమ్మాయి సోషల్ మీడియాలో బాగానే చేస్తుంది కదా. ఖచ్చితంగా నా సపోర్ట్ అయితే బర్రెలక్కకే. సో బర్రెలక్క వస్తే ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నారు మరి బయట ఆడియన్స్ నుండి? మంచిగా సపోర్ట్ అయితే ఉంటుందండి, ఎందుకంటే అమ్మాయి కష్టపడుతూ ఉంది, కష్టపడే పైకి వచ్చింది. సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా రాజకీయంగా కావచ్చు, బిగ్ బాస్లో కూడా విన్ అవ్వచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఆమె మీద చాలా నెగిటివిటీ ఉంది. సో యూట్యూబర్ల నుంచి కావచ్చు, పబ్లిక్లో కావచ్చు. సో అప్పుడు ఎలక్షన్లో డబ్బు కోసమే ప్రచారం చేసింది అంటున్నారు, ఇప్పుడు ఏమో నమ్మట్లేరు. సో యూట్యూబర్ల మీద క్లైమ్ వేసి డబ్బులు తీసేసుకున్నారు. సో చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. మరి ఇవన్నీ దాటుకొని వచ్చి టైటిల్ విన్ అయ్యేదాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? అవుతుందండి, ఎందుకంటే ఆమె మంచి నేమ్ వచ్చింది కాబట్టి ఆమెను అనడం అదేం పెద్దగా పట్టించుకోరు. ఓకే, సో ఓవరాల్గా ఒక మాటలో బిగ్ బాస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి, నాకు కూడా అవకాశం వస్తే నేను కూడా పోతాను బిగ్ బాస్కి, ఎందుకంటే మేము కూడా యూట్యూబర్సే కదా. ఓకే, థ్యాంక్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. సెలెక్ట్ అయ్యారు బిగ్ బాస్ 8కి. సో ఎలా ఉండబోతుంది మరి బిగ్ బాస్ ఎంట్రీ? ఎలా ఉంటుంది రితు చౌదరి ఉంటే మంచిగా ఫన్ ఉంటుంది, ఎందుకంటే హైపరాజ్తో మస్తు స్కిట్లు చేసింది. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మస్తు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆమెది. యాక్టింగ్ పరంగా చూస్తే మాత్రం ఇప్పట్లో అల్చల్ మాత్రం కామెడీ పరంగా, ఇప్పుడు లాస్ట్ టైం సిరీస్ చూసినాం మనం, యాజ్ ఇట్ ఈస్ ఆమె తీరుగా ఉండొచ్చు అని అంటున్నా. తర్వాత ఇక అశ్విని తేజస్వి కూడా, ఆమె అయితే ఇంకా బీభత్సంగా ఉంటుంది, ఎందుకంటే ఆమె సీరియళ్ళల్లో కానీ ప్లస్ అట్లా చాలా మంచిగా, అంటే ఇద్దరు అయితే. అంటే లాస్ట్ టైం బిగ్ బాస్ లో తేజస్విని వాళ్ళ భర్త అమర్దీప్ గారు లాస్ట్ టైం టైటిల్ ఓడిపోయారు. సో ఈసారి తేజస్విని గారు ఏమైనా గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? టాప్ 1 వస్తుంది అని చెప్పలేను, కానీ టాప్ 2, టాప్ 3 అయితే ఖచ్చితంగా ఉంటుంది. టాప్ 5 లో ఉండొచ్చు అనుకుంటున్నా. టాప్ 5 100% ఉంటుంది. ఓకే, అంటే రీతు చౌదరి వస్తే మరి ఎలాంటి పర్ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు మరి బిగ్ బాస్ హౌస్ లో? ఆమె వస్తే ఎలాంటి హల్చల్ ఉంటుంది అనుకుంటున్నారు? హల్చల్ అయితే రితువర్మ అయితే ప్యూర్ ఫన్ ఉంటది, ఖచ్చితంగా బాగా ఫన్ ఉంటది, ఖచ్చితంగా. ఎందుకంటే ప్లస్ ఆమె చాలా కామెడీలో హైపరాదితో చేసింది, బుల్లెట్ భాస్కర్ తో చేసింది, అట్లా చాలా స్కిట్లలో ఉంది అట్లా. ఓకే, సో ఓవరాల్ గా బిగ్ బాస్ ప్రోమో ఎలా అనిపించింది బ్రదర్ మీకు? సూపర్ ఉంది. ఈసారి కూడా నాగార్జున సార్ మొత్తం కింగ్. దొంగతనం స్క్రిప్ట్ ఎలా అనిపించింది? హైలైట్ సూపర్ ఉంది. షోర్ అంటేనే మొత్తం బిగ్ బాస్ అంటేనే అప్పట్లో మన అభిజిత్ గుర్తుకొస్తుంది, సేమ్ నాకు అట్లా అనిపించింది. ఇప్పుడు బర్రెలకాయలు కూడా వస్తున్నారంట కదా. అవును, వాటిపైన టాక్ అయితే ఉంది, ఎందుకంటే ఆల్రెడీ వస్తుంది అని అంటారు. ఆమె వస్తే కూడా చాలా ఫన్ ఉంటుంది. ఓకే, ఇంకొకరు వంటలక్క
వేణుస్వామి సుధీర్ అన్న, ఆ. హైపరాది వీళ్ళు వస్తే ఇలాంటివి వస్తే- ఆటోమేటికల్ గా రేటింగ్ అనేది ఫుల్ ఉంటది. ఉమ్. వీళ్ళు వస్తే ఎందుకంటే కొంచెం అందరికి మంచి ఫన్ అనేది మంచి జనరేట్ అయితే అందరు ఎక్కువ బిగ్ బాస్ చూస్తారు, మంచి రేటింగ్ కూడా వస్తుంది బిగ్ బాస్ కి. థ్యాంక్ యూ బ్రో.